ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. మహిమ్న పారంతే పరమ విదుషో యద్య సదృశి స్తుతిర్బ్రహ్మాదీనామపి తదవసస్నాస్త్వయి గిరః అదావాచ్య సర్వస్వమతి పరిణామావధి గృణన్ మమాశ్యేష స్తోత్రే హర నిరపవాద పరికరః అన్నటువంటి మహిమాన్వితమైనటువంటి శివస్తోత్రము. శివుడి శ్లోకం ఇది. ఆయన మహిమలు గొప్పవి అని చెప్తోంది. భగవంతుని యొక్క ఒక అంటే హరుడిని ఈ విధంగా పూజించేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి మహిమాన్వితమైనటువంటి ఒక రోజు ఈరోజు. అద్భుతమైనటువంటి రోజు ఈరోజు. అందులో మనకి కార్తికేయుడికి ప్రీతి అయిన కూడా రోజు ఇది. కృష్ణాంగారక చతుర్దశి అని కూడా అంటారు. కృష్ణాంగారక చతుర్దశి ఈ రోజున మీరు ఎవరికైనా కందులు దానం చేసుకున్నా, ఎర్ర వస్త్రం దానం చేసుకున్న విశేషం. అది కార్తికేయుని ప్రీతి. ఎవరైనా శత్రువులు ఉన్నారా మీకు? ఆ శత్రువుల నుంచి కూడా మీరు అనుకూలవంతమైన మిత్రత్వాన్ని పొందుకునేటువంటి మహిమాన్విత రోజు కూడా ఈరోజు. అలాగే ఈశ్వరుడికి అత్యంత ఇష్టమైనటువంటి రోజు బహుళపక్ష చతుర్దశి మాస శివరాత్రి. ఈ మాస శివరాత్రి మనకి శివుని యొక్క అనుగ్రహాన్ని పొందుకునే అత్యుత్తమైన రోజు. కాబట్టి ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజున మనము చేసేటువంటి యజ్ఞము, యాగము, దానము, ప్రార్థన, భగవద్గీతాలాపన ఇవన్నీ కూడా మనకి విశేషం. శివుడికి అనేకమైనటువంటి మహిమాన్వితమైనటువంటి శక్తి ఉన్నదో అందులో ఒకటి భక్తులని వెంటనే అనుగ్రహించడం. అటువంటి మహిమలతో భక్తుల్ని వెంటనే అనుగ్రహిస్తాడు ఆయన. భక్తలోభుడు, భక్తలోలుడు, భక్తవత్సలుడు, భక్త సులభుడు. అందుకే భోళాశంకరుడు. చర్మాంబరధరుడై తనకి ఏమీ లేకున్నా సమస్తము ఇవ్వగలిగేటువంటి వ్యక్తి ఈశ్వరుడు. అటువంటి ఈశ్వరుడికి ఈ రోజున మనము అద్భుతమైనటువంటి ఒక్కసారి అభిషేకం చేసుకోవడం వల్ల ఉత్తమమైనటువంటి శుభయోగాన్ని పొందుకుంటాం. ఏదైనా ఒక పదార్థం చేత, రుద్రాక్ష జలము చేత, నవధాన్యముల జలము చేత, భస్మ జలము చేత, గంధ జలము చేత, హరిద్రాది కుంకుమ జలము చేత, ఫలరసముల చేత ఆ యొక్క శివుడిని గనక మనము అభిషేకిస్తే అద్భుతం. ఆయన ఇచ్చేటువంటి ఐశ్వర్యము మనకి 7 తరాల వరకు సరిపోయేటువంటి ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఆయన. అందుకనే మనం ఇటువంటి మహాపుణ్యమైనటువంటి రోజులలో కార్తీక మాసంలో విశేషంగా మాస శివరాత్రి మనకి అద్భుతమైన ఆనందాన్ని కలిగిస్తుంది. ఎవరైనా ఒక్కళ్ళు రుద్రహోమం చేసుకోండి చాలు. వీలైతే చండీ హోమం చేయించండి. ఇంకా వీలైతే చండీ సుదర్శన హోమాన్ని చేయించండి. రామప్రీతి కొరకు, రామప్రీతి అయినటువంటి ఆ పరమేశ్వరుడు, రాముడికే ఇష్టమైన వాడు శివుడు, ఆ రాముడికి ప్రియమైన వాడు. అందుకే ఒక శ్లోకంలో చెప్తాడు, రాముడు చెప్తున్నాడు ఈ శ్లోకాన్ని. ఒక శ్లోకంలో రామప్రియాయ అని చెప్తుంది. ఆ శ్లోకం ఏంటంటే, రామప్రియాయ రఘునాథ వరప్రదాయ నాగప్రియాయ నరకారణవతారణాయ పుణ్యాయ పుణ్యభరితాయ సురార్చితాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమశివాయ. రాముడికి అత్యంత ప్రియమైన వాడు శివుడు. అది రామచంద్ర స్మూర్తి చెప్తున్నాడు. కాబట్టి మనము అట ఈశ్వరుణ్ణి ఎంత ప్రార్థిస్తే మనకు అదృష్టయోగం ఉంటుందో ఆలోచించండి. అందుకని ఎవడో చెప్పినట్టుగా కొంతమంది మూర్ఖులు చెప్తారు, చతుర్దండదారులు, పంచదండదారులు చెప్తుంటారు, మహాదేవుడు లేడు, శివుడు ఉన్నది శ్మశానం అని వక్రమైన బుద్ధితో మాట్లాడేటువంటి కొంత దొంగ సన్యాసులు ఉంటారు. వారి మాట నమ్మకండి. శివస్య హృదయం విష్ణు, విష్ణోస్య హృదయం శివ, ఇదాంతరం నమస్యామి తదామే స్వస్తిరాయుషి. శివుని హృదయంలో విష్ణువు, విష్ణు హృదయంలో శివుడు ఉంటాడు. శివ కేశవులకి భేదము లేదు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే ఈశ్వరౌవాచ. ఆ విష్ణు సహస్రనామంలో ఉంది ఈ మాట కూడా, ఈశ్వరుడు చెప్పినటువంటి వాక్ అని. కాబట్టి శివకేశవుల భేదం లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా శివలింగానికి అభిషేకం చేసుకోవాలి. అది చాలా విశేషమైనది. అటువంటి విశేషమైనటువంటిది మాస శివరాత్రి మనకి 18/11/2025 రోజున మనకి అదృష్టం కొద్దీ కృష్ణాంగారక చతుర్దశి. ఈ రోజు మనకి మంగళవారంతో కూడుకున్నటువంటి చతుర్దశి కాబట్టి, కృష్ణపక్షంలో చతుర్దశి కాబట్టి ఈ రోజు మనం అభిషేకిస్తే చాలా విశేషము. వివాహం కాని వారికి వివాహ యోగము, సంతానం లేని వారికి సంతాన యోగ్యత పొందుకునే అవకాశం ఉంటుంది. 100 ప్రయత్నాల్లో ఒక ప్రయత్నం చేద్దాం. అటువంటి ప్రయత్నంలో మనము సాక్షాత్తుగా ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందుకుందాం. ఆ ఈశ్వర అనుగ్రహం చేత, కార్తీక యొక్క అంటే సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం చేత, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మనకి సత్సంతాన సౌభాగ్య ధనయోగ రోగనాశన రుణ విముక్తులమయ్యేటువంటి భాగ్యాన్ని పొందుకుందాం. కాబట్టి మీరందరూ కూడా
ఎటువంటి విశేషమైనటువంటి కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి రోజున పంచామృతములతో కానీ జలముతో కానీ ఆ యొక్క ఈశ్వరుణ్ణి ఆరాధించిన వారికి, ఈశ్వర అభిషేకం చేసిన వారికి అద్భుతం. అదే రోజున మనము ఈశ్వర అష్టోత్తరం చదివిన తర్వాత విష్ణు సహస్రనామం చెప్తే ఇంకా విశేషం. అలాగే మీకు వీలైతే కొంత అభిషేకం చేసుకొని, వీలైతే మహాన్యాసపూర్వక ఏకాదశి అభిషేకం లేదా ఏకవార అభిషేకం, ఒక రుద్రాభిషేకం, కాస్త విభూతి అయిన శిరస్సు మీద పెట్టి ఒక బిల్వదళం, త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అన్నటువంటి నామం చెప్పి ఆ శివుణ్ణి కనుక మనం ప్రసన్నం చేసుకుంటే అనుకూలత. అదే సమయంలో విష్ణు సహస్రనామ పాలన చేస్తే ఇంకా విశేషం. ఇంకా కొద్దిగా మీకు అవకాశం ఉంటే శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతం చేసి ఆ కార్తీక దామోదరుడి ప్రీతి, ఆయన అనుగ్రహాన్ని కూడా పొందుకోండి. అంతకంటే మనకు భాగ్యం ఏముంటుంది? 3 ఒకే సమయంలో జరిపించగలిగినటువంటి అదృష్టం ఉంటే రుద్రహోమము, అలాగే అభిషేకము, సత్యదేవుని యొక్క వ్రతం ఆచరించిన వారికి సమస్తమైనటువంటి శుభమంగళాలే ఉంటాయి. సంవత్సరం మొత్తం మనకి అటువంటి శుభమంగళ యోగం పొందుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఇటువంటి 18/11/2025 రోజున కృష్ణాంగర చతుర్దశి మంగళవారం రోజున జరుగుతున్నటువంటి ఈ యొక్క తిథి తప్పకుండా మీరు పూజలు పునస్కారాలు చేసి దానము, ధర్మము, దీపదానము, ఉసిరిక దానము చేయమని అందరికి కూడా మనం సెలవిస్తూ, ఇటువంటి పుణ్యమైనటువంటి రోజుల్ని వదులుకోకండి. కించిత్ దానం, దీపదానం, ఫలదానం, వస్త్రదానం, భోజన దానం, మనకు ఉన్నంతలో కొంత దానం చేసే ప్రయత్నం చేస్తే అద్భుతమైనటువంటి శివానుగ్రహాన్ని, కార్తీక దామోదరుడి అనుగ్రహాన్ని పొందుకోవచ్చునని తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. తప్పక మన ఛానల్ ఆస్ట్రో సిండికేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక 100 మంది చేత తప్పక సబ్స్క్రైబ్ చేయించండి. ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు మాత్రమే, ధర్మ సంబంధ విషయాలు మాత్రమే, జ్యోతిష్యంలో కూడా నిక్కచ్చిగా ఉన్నటువంటి విషయాలు మాత్రమే చెప్పబడే ఏకైక ఛానల్ ఆస్ట్రో సిండికేట్ మాత్రమే. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. ప్రేమతో మీ కిరణ్ శర్మ. నమస్కారం.